జల్సాలకు అలవాటు పడి చదువు మానేసిన ఇద్దరు సోదరులు కష్టపడకుండానే డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగలుగా మారారు. అన్నాతమ్ములు కలిసి దుకాణాల షట్టర్లు తొలగించి చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 7న కందుకూరులోని ఓ బంగారు దుకాణంలో చోరీ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో చోరీలకు పాల్పడింది ఈ సోదరులను గుర్తించి అరెస్టు చేశారు. నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ వివరాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ ఈ నెల 7న రాత్రి కందుకూరు పట్టణం పెద్ద బజారులో అనుమలశెట్టి శ్రీకాంత్ కు చెందిన గాయత్రి జ్యువెలరీ దుకాణం తాళాలు పగలగొట్టి 760 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలించారని తెలిపారు. దీని పక్కనే ఉన్న 3 కిరాణా దుకాణాల్లోనూ 25,000 అపహరించారన్నారు. బాధితుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కందుకూరు పోలీసులు కేసు నమోదు చేసి డీఎస్పీ ఏ శ్రీనివాస్, సీఏ వెంకటేశ్వరరావు, రూరల్ ఎస్ఐ మహేంద్రనాయక్, సిసిఎస్ సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితులు సీతారామపురం బేస్తకాలనీకి చెందిన ఎం బాలనారాయణ, అతని తమ్ముడును గుర్తించి అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితులు చోరీ చేసిన సొత్తును ఆదివారం విజయవాడలో విక్రయించేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారన్నారు. వారి వద్ద 56,28,440 రూపాయలు విలువ చేసే 760 గ్రాముల బంగారు ఆభరణాలు, 3,18,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దొంగతనం కేసును 24 గంటల వ్యవధిలో ఛేదించిన కందుకూరు డీఎస్పీ, సిఐ, గ్రామీణ ఎస్ఐలను క్లూస్ టీం ఎస్ఐవి బ్రహ్మయ్య, కానిస్టేబుల్ హరిబాబు, రవితేజ, సిసిఎస్ కానిస్టేబుల్ విజయబాబు, మహబూబ్ బాషా, ఏ కిషోర్ బాబును ఆయన అభినందించారు. అనంతరం వారికి ప్రశంసా పత్రాలు, నగదు రివార్డును అందజేశారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి క్యాచ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ రోల్ మనకి ఏంటంటే మనకు సీసీటీవీ ఫుటేజ్ అనేది ఉండడం వల్ల ఇమ్మీడియట్ గా ముద్దాయి ఎవరు మనం ఐడెంటిఫై చేసుకోవడము, దానికి తగ్గట్టుగానే టీమ్స్ ఫామ్ చేసుకొని వాళ్ళవి ప్రీవియస్ ఏమన్నా హిస్టరీ ఉందా అని చెప్పేసి చూసుకోవడం వల్ల మనకు వితిన్ 24 hours లో ఇంటాక్ట్ గా మనము గోల్డ్ రికవరీ చేసుకోవడం జరిగింది. దీనికి ఎవరైతే ఈ మనకు సబ్ డివిజనల్ ఆఫీసర్ శ్రీనివాసులు గారు వాళ్ళ టీం అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సైడ్ నుంచి కంగ్రాచులేషన్స్. వితిన్ 24 hours, లెస్ దాన్ 24 hours లో మనం చేయడం జరిగింది. సో ప్రాపర్ టీమ్స్ ఫామ్ చేసుకొని వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది మనం ఐడెంటిఫై చేసుకోవడం వల్ల ఎక్కడ వాళ్ళు చోరీ చేసిన సొత్తు ఎక్కడ మిస్ కాకపోకున్నట్టు మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. మీ అందరికి తెలుసు, మనం ముందు నుంచి ఒకటే చెప్పడం జరుగుతుంది. సో బంగారు షాప్ యజమానులైనా కానీ లేదంటే మనకు కామన్ పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ అనేది మనకు చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఏదైతే హార్డ్ ఎర్నడ్ మనీ ఉంటుందో దాన్ని మనము ప్రివెంట్ చేసుకోవాలంటే పోలీసుల తరఫున మేము చేయాల్సినవన్నీ మేము చేస్తాము. అట్ ది సేమ్ టైం ప్రజలకు మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఇన్స్టాలేషన్ చేసుకోవడం, ఎవరైనా అనుమానితులు ఎవరైనా వాళ్ళ ఏరియాలో తిరుగుతూ ఉంటే ఇమీడియట్ గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం కానీ, తర్వాత వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు ఈ ఏదైతే క్యాష్ కానీ తర్వాత బంగారు ఏదైతే ఉంటుందో దాన్ని సేఫ్టీ లాకర్లో పెట్టుకోవడం కానీ, లేదంటే రిలేటివ్స్ కి ఎవరినైనా చెప్పి వెళ్ళడం కానీ, ఊరికి వెళ్ళేటప్పుడు పోలీసులకు ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే మా బీట్ ఎవరైతే మూమెంట్ ఉంటుందో మా బీట్ మూమెంట్ కూడా అక్కడికి మేము మూమెంట్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తాం. సో మా పోలీసుల వారి తరపు నుంచి సో మాకు పబ్లిక్ కి మా రిక్వెస్ట్, కొన్ని దొంగతనాలు ఏంటంటే మరీ సింపుల్ గా కీస్ మరి బీరువా పక్కనే తాళాలు ఉండడము, వితిన్ వాళ్ళు వెళ్ళిన 5-10 minutes బీరువా పక్కన తాళాలు దొరికి వాళ్ళు దొంగతనం చేయడం సన్నివేశాలు కూడా చూడడం జరిగింది క్రైమ్ సీన్కి వెళ్ళినప్పుడు. కాబట్టి పబ్లిక్ మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు హార్డ్ ఎర్నడ్ మనీ సో ఒకసారి వెళ్ళిన తర్వాత దాన్ని మా సైడ్ నుంచి మేము రికవరీ చేయడానికి సాయశక్తులు చేస్తాం. అట్ ది సేమ్ టైం మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పేసి నెల్లూరు జిల్లా పోలీస్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ టీం ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వితిన్ 24 hours లో రికవర్ చేశారో వాళ్ళందరికీ నా సైడ్ నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మొత్తం 2 ఉన్నారు, ఒక జువెనైల్ ఉన్నారు. సో 2 అన్నదమ్ములే, సీతారాంపురం విలేజ్ కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఇంతకుముందు కూడా వీళ్ళు దొంగతనాల్లో పార్టిసిపేట్ చేశారు. సో జువెనైల్ కాబట్టి మనం పేరు డిస్క్లోజ్ చేయట్లేదు, బట్ ఈ రోజు వాళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది.
శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం. 9959396868 ఆదిత్య